కొద్దిసేపు నా ముచ్చటేనండి. ఫస్ట్ టైం నేను ఒక 16 సంవత్సరాల నుంచి కష్టపడి పాకులాడి ఇక్కడి వరకు పాకాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఒక ఎక్స్ట్రా తీసుకుంటాను. ఫస్ట్ ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వీసే గాలి కందం పూసే పూల బాణం పొద్దులేని ఆకాశం అద్దులేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని రాది వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు ఇట్లా ఓహో ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ కనుకొటరో కనపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ కనుకొటరో కన్నపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ రైట్ సపోర్ట్ పెట్టలేదు ఆ పాటలని అంటే ఇక సంబంధం లేకుండా పాటలన్నీ వాడిని అనుకుంటారు కదా. చిన్న ఇట్లా ప్లాస్టిక్ వెళ్ళిపోయాను. నేను చిన్నగా ఉన్నప్పుడు బుడ్డగా ఉన్నప్పుడు మా ఊళ్ళో పెళ్లింగ్ చేసేటప్పుడు ఊళ్ళో టెంట్లు వేసేది. అంత వేడి ఉందా అప్పుడు ఫంక్షన్ లేవు, ఓన్లీ టెంట్లు వేసి ఊళ్ళో పెళ్లి చేస్తుండ్రు. ఆ పెళ్లింగ్ చేసేటప్పుడు ఆ గుంజ కర్ర ఉంటుంది, ఆ టెంట్ కర్రకు పుల్లు పెట్టేది. ఈ పుల్లులకి వెళ్ళి పాటలు అన్నీ వచ్చేది. అలా కొంచెం కర్ర కిందికి కింద చేస్తే ఆ కర్రకు వృక్షాసనంలో ఇట్లా కూర్చొని ఒరిగి ఇట్లా ఒరిగి కూర్చొని ఆ పాటలన్నీ వింటుండేది. ఏమి ఎర్ర ఐస్ క్రీమ్ చీక్కుంటూ అప్పుడు ఏమి పాపం లావు తినిపోయేది కదా. వెనక నుంచి అద్దం లాంటిగా చిన్న గాలి ముందు నుంచి చల్లగా చూపుతున్న ఐస్ క్రీమ్. ఈ పాటలన్నీ అప్పుడు నేను వింటుంటాను. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు అప్పుడు. ఏం డౌట్ అంటే ఏమో ఆడవాళ్ళు ఈ పాట వాడు వాడుతుంటాడు డౌట్ వచ్చింది. ఈ పాట వాడు వాడుతుంటే చాలా డౌట్ వచ్చింది. అయినా సరే పాటలు బాగుంటుంది. ఇంకో పెద్ద వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం సినిమా చూసిన వెంకటేష్ బాబు మోహన్ బాబుని కొట్టి చంపాను. ఈవినింగ్ మళ్ళీ సినిమా చూసా, మళ్ళీ మోహన్ బాబు ఇంకోసం వస్తుడు. అరే ఈ గుండగాన్ని అప్పుడే కొట్టి చంపినా ఈ మలేరియా వచ్చే అది చచ్చిపోయింది. ఈ మనిషి చచ్చిపోయింది మలేరియా బతికొచ్చిండు. ఆ క్వశ్చన్ ఎవరు అడిగితే అడుగుతారు పెద్దోళ్ళు. ఎట్లా అని నాకు తెలియదు. ఏమి చెప్తున్నా నేను అసలు ఒక పాట అనేది నాకు తెలవనప్పుడు ఈ రోజు పాటలు సినిమా కథ రాసి పాటలు రాయించి ఒక వీడియో పెట్టుకొని ఒక సినిమా తీసిన. ఈ రోజు గుండె చలి రైట్. ఇది చిన్న ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఈ కథ గురించి చెప్పంటే ఒకటే వన్ వర్డ్. ఈ హుషార్ పిట్టల చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ఇదే నినాదం, ఇదే అనేది ముందుకెళ్తాం. మళ్ళాసారి చెప్తా. ఈ చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. దీన్ని గుర్తుంచుకోండి. కొంచెం మీడియా దోస్తులు ఆ డిజిటల్ రబ్బాని వచ్చారా? మీడియా రబ్బా మోపేనవా చూసుకుని దాన్ని రికార్డ్ చేసుకో. కొంచెం మీడియా దోస్తులు, మా రబ్బాని దోస్తులు కొంచెం ఈ సినిమాని ఫస్ట్ టైం కాబట్టి అందరు కరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు. మెల్లమెల్లగా మీరు అంటే ఇన్ని రోజులు తెలగా ఇక ఇలా మనం చూస్తున్న రెగ్యులర్ మాకు కొంచెం క్లారిటీ లేదు.